ఆర్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు ఉండకపోతే కుదరదు. థిక్ స్కిన్డ్ పీపుల్ అంటారు వాళ్ళని. యువర్ గెటింగ్ ఇట్? సో ఫస్ట్ పాయింట్, అవతల వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పే దాంట్లో నిజం లేదు అని ఫస్ట్ నేను నమ్మాలి. నంబర్ 1. నంబర్ 2, సెకండ్ పాయింట్, ఎప్పుడైతే ఇది నమ్ముతామో సెకండ్ పాయింట్ కాన్ఫిడెన్స్ అండి. మనలో కాన్ఫిడెన్స్ పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి కశ్యప్ నువ్వు అసలు మంచి స్పీకరే కాదు, మంచి కోచే కాదు, నువ్వు వేస్ట్, నిజమే అంటావా? నేను మంచి కోచ్ కాదు అని నాకు నమ్మకం లేదు, మంచి కోచ్ అని నాకు నమ్మకం లేదనుకోండి, అవతల వాళ్ళ మాటలకు నేను రెస్పాండ్ అవుతున్నాను. అవును, యువర్ గెటింగ్ మై పాయింట్. అవతల వాళ్ళ మాటలకు నేను రెస్పాండ్ అవుతున్నా అంటే నా మీద నాకు నమ్మకం లేదు. నో కాన్ఫిడెన్స్. అబ్సల్యూట్లీ. లో కాన్ఫిడెన్స్ ఆర్ నో కాన్ఫిడెన్స్, దీంట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అప్పుడు ఇక మనం రెచ్చిపోతూనే ఉంటాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాడు మనల్ని చులకన చేశాడు అంటే దానికి ఇంకొక డీప్ అర్థం ఏంటంటే వాడికి మన సత్తా అర్థం కాల, లేదా మన గొప్పతనం అర్థం కాలేదు. అంతే. గొప్పతనం అర్థమైనా యాక్సెప్ట్ చేయలేని మైండ్ సెట్. అబ్సల్యూట్లీ. యాక్సెప్ట్ చెయ్యాలి అని తెలిసిందనుకోండి, వాడికి అంత మెచ్యూరిటీ ఉంటే గొప్పతనం కనబడుతుంది. నా గొప్పతనం తెలియని వాడు నన్ను చులకనగా చేసి మాట్లాడుతుంటే నేను రెస్పాండ్ అవుతున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గొప్పతనం నాకు తెలీదు. నేను ఒక హిందీలో దీనికి ఒక లైన్ ఉందండి, షూర్, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. హాతీ చెలే బజార్ కుత్తే బోకే హజార్. అంటే ఏనుగు టీవీగా నడుచుకుంటూ పోతుంటే 10 కుక్కలు అరుస్తుంటాయి. బా ఎవరు గడిగే ఏనుగు తిరిగి అరవద్దు అని చెప్పదు, కాముగా నడుచుకుంటూ పోతుంది. అవి ఎందుకు అరుస్తున్నాయి? వామ్మో ఇంత పెద్దగా ఉంది ఏంటి, అరిచి అటెన్షన్ ఏనుగు పట్టించుకోదు. ఎవరు గడిగే ఇది ఫస్ట్ అండి. ఒకటి, రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. అలా జరగాలి అంటే సెకండ్ పాయింట్, మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలంటే అవతల వాళ్ళు చెప్పేది నిజం కాదు అని ఫస్ట్ నేను కన్విన్స్ అవ్వాలి. అవును, యూఆర్ గెటింగ్ మై పాయింట్. యాక్చువల్ గా మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే పవర్ఫుల్ గా ఉంటుందో అవతల వాడు చులకన చేసినా మనం హర్ట్ అవ్వం. రైట్. థర్డ్ పాయింట్, వాళ్ళు చులకనగా చేస్తుంటే నా మీద నాకు నమ్మకం ఉంది, నేను కామ్కున్నా, ఫెంటాస్టిక్, నేను హర్ట్ అవ్వట్లా, మరి వాళ్ళంతే వదిలేయాలా? వాళ్ళంతే మాట్లాడుతూ ఉంటే ఎన్ని రోజులైనా కామ్గా ఉండాలా? ఉండకూడదు. కొంతవరకు ఓకే అండి. చాలా మంది ఏమంటారంటే ఇగ్నోర్ చేయండి అంటారు. ఒక లెవెల్ వరకు ఇగ్నోరింగ్ ఓకే, లెవెల్ 1, 2, 3 వరకు ఓకే. దాని తర్వాత పోయి కమ్యూనికేట్ చేయాల్సిందే. కమ్యూనికేట్ ఎట్టి పరిస్థితుల్లో బాబు. ఆ కమ్యూనికేట్ చేసేటప్పుడు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేస్తున్నాడు? వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు యాక్చువల్గా. మనం మాట్లాడే మాట వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకా తగ్గించేటట్టు మాట్లాడామనుకోండి, వాళ్ళు ఇంకా పైకి లేస్తారు. ఇప్పుడు ఒక సింహం వేటాడి తింటోంది ఏమండి, చుట్టుపక్క నుంచి తోడేళ్ళు వస్తాయి, నక్కలు వస్తాయి, రైట్? వాటికి వేటాడే కెపాసిటీ లేదు అంతగా. ఆర్ వేటాడితే చిన్న వాటినే వేటాడగలుగుతాయి. సింహం ఏనుగును వేటాడగలుగుతుంది, ఏది నక్క తోడేళ్ళని వేటాడమనండి లేదు. కానీ దీనికి ఏనుగును తినాలని ఉంటుంది. సో ఇదేం చేస్తుంది, సింహం వేటాడిన తర్వాత చిన్నగా పోతుంది, పోయి చిన్నగా ఆ ఫ్లెష్ను లాగుతుంటుంది. ఎవరికైనా సింహం ఇది ఎక్కువ లాక్కోపోతే నా కడుపు నిండదు అని ఎప్పుడైతే గమనిస్తుందో ఒక్కసారి గర్జించి చూస్తుంది. గర్జన కూడా చేయదు, ఒక్కసారి చూస్తుంది, నక్కా తోడేళ్ళు వెళ్ళిపోతాయి. అంతే, నక్కా తోడేళ్ళని లవ్ చేసామా అది మొత్తం ఖాళీ అవుతుంది. సో అవతల వాళ్ళు చులకనగా చేసి మాట్లాడుతుంటే ఒక లెవెల్ వరకు మనం నోరు మూసుకొని కూర్చోవచ్చండి. తర్వాత మీరేం అరవక్కర్లా, వాళ్ళతో ఏం గొడవ పడక్కర్లా. మీరు అరిచి గొడవ పడ్డారా అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కరెక్ట్ లేదని అర్థం. అంతే. సో వాళ్ళు దేని మీద మాట్లాడుతున్నారో ఆ స్టాండ్ తీసుకొని క్వశ్చన్ చేయొచ్చు. అంతే, వెరీ పవర్ఫుల్ అండి. స్టాండ్ తీసుకొని బాస్ ఐ రెస్పెక్ట్ యూ, బట్ యు నో వాట్, ఇది మాత్రం నేను టాలరేట్ చేయనండి. చాలా బాగా చెప్పారు. ఐ రెస్పెక్ట్ యూ, ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ, మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం, బట్ ఇది ఐ విల్ నాట్ టాలరేట్, ఇది మాత్రం కుదరదు, టాలరేట్ చేయను. ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇక్కడ గొడవలు అయిపోతాయి బాగా. కానీ మీరు ఇందాక చెప్పారు చూసారా, ఐ రెస్పెక్ట్ యూ అంటే గివింగ్ రెస్పెక్ట్, ఆ గౌరవాన్ని ఇచ్చేస్తున్నారు. కానీ ఇది నేను టాలరేట్ చేయలేననే విషయాన్ని కూడా
వాన్ చేస్తా. ఇది మాత్రం ఎక్కువ నేను కంటిన్యూ. కశ్యప్ అవతల వాళ్ళు వినకపోతే 2-3 ప్లీజ్ అండర్స్టాండ్, అవతల వాళ్ళకి చురకలు తగులుతాయండి, తగలకుండా ఉండవు ఎవరికి. నాకు అన్నారు కదా సింహం ఇలా చూస్తే ఆటోమేటిక్ అంతే. ఆ సెగ తగులుతుందండి. తగులుతుంది. ఎట్టి పరిస్థితులు అవతల వాళ్ళకి కూడా అర్థమవుతుంది, అరే వీటితో జాగ్రత్తగా ఉండడం మంచిది, అనవసరంగా దగ్గరికి పోవద్దు. కానీ అసలు మనం సింహం అని మనకే నమ్మకం లేకపోతే గాడిదలాగా ఎవడెక్కినా ఎక్కించుకుంటూ. నేను డిస్టెన్స్ మెయింటైన్ చేయమనట్లేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది తప్పర్థం చేసుకునేది ఏంటంటే వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. డిస్టెన్స్ మెయింటైన్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఒంటరిగా మిగిలిపోతారు వాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ గారిది ఒక సినిమా ఉందండి, బృందావనంలో ప్రకాష్ రాజ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన అందరినీ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉంచుతాడు, అవును, లాస్ట్ లో ఓపెన్ అయిపోతాడు. సో అవతల వాళ్ళు చులకన చేసి మాట్లాడుతుంటే వాళ్ళని డిస్టెన్స్ ఏం మెయింటైన్ చేయక్కర్లా, ప్రేమతో మీ హద్దుల్లో మీరు ఉండండి. బోర్డర్లో మనం చేసేది అదే కదండి. అవునవును. వేరే కంట్రీ టెర్రరిస్టు లోపలికి వస్తుంటే మనం ఏం కాల్పులు జరపక్కర్లా, బాబు లోపలికి వచ్చావా చాలా కష్టం, జాగ్రత్తగా ఉండు, ఒప్పుకోం అని 2-3 ప్రూఫ్లు చూపించామా తెలిసిపోతుంది. సో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోకర్లా, రైట్? అలా జరగాలి అంటే మీలో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏం కాన్ఫిడెన్స్ ఉండాలి? అవతల వాళ్ళు మిమ్మల్ని చులకన చేస్తుంటే అది నిజమని ఫస్ట్ మీరు నమ్మకం ఉండాలి. అవును. అది జరగాలి అంటే మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలంటే, రైట్? థర్డ్, ఒక లెవెల్ వరకు టాలరేట్ చేయొచ్చు, స్టాండ్ తీసుకోవాలి. థర్డ్ ఈజ్ స్టాండ్ తీసుకోవాలండి, టాలరేట్ చేయటానికి లేదు. అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూనే మీ పాయింట్ మీరు చెప్పొచ్చు. బాస్ ఇన్నఫ్ ఈజ్ ఇన్నఫ్, ఐ కాంట్ టాలరేట్ దిస్, ఐ స్టిల్ రెస్పెక్ట్ యూ బట్ ఐ విల్ నాట్ టాలరేట్ దిస్ అని మీరు చెప్పొచ్చు. ఇవి గనక చేశారా, మెయింటైనింగ్ రిలేషన్షిప్, అటువంటి వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం చాలా 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 ఈజీ అండి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇది వెరీ పవర్ఫుల్ అండి, లీడర్షిప్ లో చాలా ఉపయోగపడుతుంది. ఓకే. ప్రతిసారి మిమ్మల్ని చులకన చేసి మాట్లాడిన ప్రతిసారి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రతి దానికి సమాధానం చెప్పినా మనం చులకన అవుతాం. అవును, ఎందుకంటే వాళ్ళు దానికోసమే వెయిట్ చేస్తున్నారు. ఎస్, మనల్ని కూడా చులకన చేశారు. ఇంకెంత లాగుదాం, ఇంకెంత లాగుదాం, ఇంకెంత లాగుదాం. యువర్ గెటింగ్ ఇట్? ప్రతిదానికి మనం సమాధానం చెప్పక్కర్లా. 2 సమాధానం ఇండైరెక్ట్ గా చెప్తాయండి. ఒకటి, మనతో ఉన్న వ్యక్తులు సమాధానం చెప్తారు కొన్నిసార్లు. ఫోర్త్ బాగా చెప్పారు. మనతో ఉన్న వ్యక్తులు చెప్తారు మనం ఏంటనేది. నంబర్ 2, మనం సాధించిన సక్సెస్ మాట్లాడుతుందండి. మన క్యారెక్టర్, మన వర్త్, మన ట్రాక్ రికార్డ్ అంటాం చూడండి, మన ట్రాక్ రికార్డు కూడా సమాధానం చెప్తుంది. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, జనాలు అస్సలు పిచ్చోళ్ళు కాదండి. ఇప్పుడు నేను కంటిన్యూస్ గా నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనుకోండి, నాగర నువ్వేం లేదు వేస్ట్, చూసేవాళ్ళు ఏం పిచ్చోళ్ళు కాదు. అవును, జనాలకు తెలుసు మీ క్రెడిబిలిటీ ఏంటి అనేది. యువర్ గెటింగ్ ఇట్? ఎస్. సో ప్రతిసారి మనం మాట్లాడక్కర్లా. ఒకటి, మన ట్రాక్ రికార్డే సమాధానం. నంబర్ 2, మనతో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు కామ్గా కూర్చోరు, వాళ్ళు సమాధానం చెప్తారు. సో ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని మీరు ఫస్ట్ చులకనగా చూసుకోకండి. మీ మీద మీకు ఎప్పుడైతే గౌరవం ఉంటుందో అవతల వాడు చులకనగా చూసినా తగ్గించి మాట్లాడినా అది మీ మైండ్లోకి ఎక్కదు. ఎక్కుతుంది అంటే ఎక్కడో మీ మీద మీకు ఎక్కడో డౌట్ ఉంది, దాన్ని ఒకసారి పరీక్షించుకోండి. ఫెంటాస్టిక్ కశ్యప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో లైక్ చేయండి.